నా పేరు హెలెన్ కృప. నేను డిఎడ్ 2 ఇయర్స్ కోర్స్ పూర్తి చేసుకున్నాను. కోర్టు ఏం తీర్పు ఇచ్చింది అంటే, మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిన విద్యార్థులకు 2 ఏళ్ళు కోర్స్ పూర్తి చేసుకున్నా సరే మాకు ఎగ్జామ్స్ పెట్టము అన్నట్టు మాకు వ్యతిరేకంగా తీర్పునివ్వటం జరిగినది. కానీ మేమందరము డీసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాం. కానీ కొన్ని అనివార్య కారణాల వలన కౌన్సిలింగ్కి వెళ్ళలేకపోయాము. లేదా కౌన్సిలింగ్కి వెళ్ళి వేరే మాకు అనుకూలం కాని ప్రదేశాల్లో కాని కాలేజెస్లో సీటు వచ్చి ఆడపిల్లలు మా సేఫ్టీ నిమిత్తమై ఇక్కడ మేనేజ్మెంట్ కింద మేము డబ్బులు ఉండి లేక ఖర్చు పెట్టి మా పేరెంట్స్ చదివించడం జరిగింది. కానీ మేము కౌన్సిలింగ్ వాళ్ళతో పాటు మేము కూడా ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినా కానీ మమ్మల్ని ఎగ్జామ్స్కి అనర్హులు అని అనటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. 2 సంవత్సరాలు కోర్సు మేము పూర్తి చేసినా కానీ అనర్హులు అని మీరు ఎలా చెప్తారు? మేము కూడా కౌన్సిలింగ్ వాళ్ళతో పాటే కాలేజీకి వచ్చాము, రికార్డులు రాసాం, బ్లాక్ టీచింగ్ చేసాం, అన్నిటికీ మేము వాళ్ళకి సమఉజ్జీగా ఉన్నాము. అయినా కానీ మమ్మల్ని అనర్హులు చేయడం అనేది ఇది మళ్ళీ ఇంకొకసారి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మా అందరి జీవితాలు 20,000 మంది జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం డీసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళ వరకైనా కానీ ఎగ్జామ్స్ రాసే విధంగా మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీ పని జరిగించాలని మేము కోరుకుంటున్నాం.